సత్యదేవ్ రావ్ బహదూర్ మూవీ ఫస్ట్ డే ఓవరాల్గా తెలుగు స్టేట్స్లో 80 లక్షల రేంజ్ షేర్ మార్క్ దాటుతుంది అనుకుంటే 75 లక్షల షేర్ మాత్రమే తెలుగు స్టేట్స్లో కలెక్ట్ చేసింది మూవీ. దీంతో తెలుగు స్టేట్స్లో డీసెంట్గా పర్ఫామ్ చేసింది మూవీ. ఇంకా ఏరియల్ వరగా కలెక్షన్లు గమనిస్తే రావ్ బహదూర్ డే 1 నైజాంలో అయితే 84 లక్షల గ్రాస్ని అయితే కలెక్ట్ చేసింది. టోటల్ ఆంధ్ర మొత్తం మీద 65 లక్షల గ్రాస్ మార్క్ని అయితే కలెక్ట్ చేసింది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో 1.5 కోటి వరకు గ్రాస్ మార్క్ అయితే ఫస్ట్ డే అందుకుంది. షేర్ పరంగా చూస్తే 75 లక్షలు అయితే కలెక్ట్ చేసింది. ఇంకా కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో మరో 15 లక్షల గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది మూవీ. ఓవర్సీస్ లో $2 లక్షల గ్రాస్ మార్క్ అయితే దాటింది. ఇది సత్యదేవ్ కెరీర్ లో బెస్ట్ ఓవర్సీస్ ఓపెనర్ గా నిలిచింది రావ్ బహదూర్ మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్ పరంగా. దీంతో ఓవర్సీస్ లో 2 కోట్ల గ్రాస్ మార్క్ అయితే కలెక్ట్ చేసింది. దీంతో వరల్డ్ వైడ్ గా ఫస్ట్ డే 4 కోట్ల గ్రాస్ మార్క్ ని 1.70 కోట్ల షేర్ అయితే కలెక్ట్ చేసింది సినిమా వరల్డ్ వైడ్ గా. సినిమా వరల్డ్ వైడ్ గా 11 కోట్ల షేర్ మార్క్ అయితే దాటాల్సిన అవసరం ఉంది బ్రేక్ ఈవెన్ అవ్వడం కోసం. బాక్సాఫీస్ దగ్గర వీకెండ్ లో హోల్డ్ అనేది చాలా ఇంపార్టెంట్. మూవీ హిట్ అవ్వాలంటే బాక్సాఫీస్ దగ్గర ఫస్ట్ డే కలెక్ట్ చేసిన 1.70 కోట్ల షేర్ కాకుండా మరో 9.30 కోట్ల షేర్ కలెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది మూవీకి ఆన్లైన్లో టాక్ మాత్రం యావరేజ్ టు బిలో యావరేజ్గా ఉన్న, ఆఫ్లైన్ అయితే డీసెంట్ రేంజ్లోనే ఉంది మూవీకి టాక్. దీంతో మూవీ లాంగ్ రన్లో ఎలాంటి పర్ఫామ్ చేస్తుందో చూడాలి. డే 2 బుక్ మై షోలో ఈ వీడియో చేసే టైంకి గంటకి 2000 టికెట్ సేల్ ట్రెండ్లో అయితే ఉంది మూవీ. ఈ ట్రెండ్ అయితే ఇంకా ఎక్కువైతే కనుక ఈవినింగ్ అండ్ నైట్ షోకి పెరిగితే డే 2 ఎండ్ అయ్యేలోపు వరల్డ్ వైడ్గా 1 కోటి షేర్ మార్క్ అందుకునే అవకాశం కనిపిస్తుంది. ఆపై షేర్ దాటారంటే ఆఫ్లైన్లో ఆన్లైన్లో టికెట్ సేల్ అనేది ఇంకా ఎక్కువ ఉండాలి. మీరు మూవీ చూసినట్టయితే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. మూవీ ఇంకా ఎంత కలెక్ట్ చేస్తుంది అనుకుంటారో కింద కామెంట్ చేయండి. మీరు మన ఛానల్ని కొత్తగా విజిట్ చేస్తున్నట్టయితే ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో కలుసుకుందాం. టీమ్ మూవీమెంట్, బాయ్ బాయ్.